సో, బాగా మీకు టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ? అంటే మిమ్మల్ని మీ ప్రతిభని సవాల్ చేసే పాట. యాహ్! 'దేవస్థానం' అనే సినిమా. హ్మ్. 'దేవస్థానం' మన వీణాపాణి గారు వీణాపాణి గారి మ్యూజిక్, మ్యూజిక్ ప్లస్ జనార్దన్ మహర్షి గారు, బాలు గారు, విశ్వనాథ్ గారు యాక్ట్ చేసిన యాక్ట్ చేశారు. చూసాను ఆ సినిమా. ఆ సినిమాలో ఒక పాట స్నేహమా ఆ, ఒక పాట ఉంది. నేను ట్రాక్స్ పాడాను ఆ సినిమాకి, అన్ని పాటలు. బాలు గారు ఆ పాట పాడాలి, కానీ స్టూడియోకి వచ్చి నేనే కదా యాక్ట్ చేసింది, మన కృష్ణే కదా పాడింది, ఇది ఇట్లాగే ఉంచేద్దామని ఉంచేశారు. సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇది చెప్పారు ఒకసారి. అంటే మీ వాయిస్ అంత నప్పేసింది ఆయనకి. అవును. సో అది దాన్ని ప్లేబ్యాక్ అంటారో లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారో నాకు తెలియదు. బట్ బాలు గారు యాక్ట్ చేసిన పాట, బాలు గారు యాక్ట్ చేసిన సినిమా, అందులో నా పాట. ఇంకొకటి క్లైమాక్స్లో విశ్వనాథ్ గారు, బాలు గారు ఒక ఎమోషనల్ సినిమా, బాలు గారు వెళ్ళిపోయే ఒక సీన్ ఉంటుంది, తెలియలేదురా అనే పాట. అది కూడా నేను ట్రాక్ పాడడం జరిగింది. అది కూడా అట్లాగే ఎలా ఉంచేశారనమాట. వస్తుంది? తెలియలేదురా, విశ్వనాథ్ గారి చేతుల్లో బాలు గారు ఆయన అర్థమైంది. ఆ సందర్భం. టఫ్ సీన్. ఇది మీకు scene. బాగా టఫ్ సాంగ్ అనిపించిందా? అంటే స్నేహమా అనే పాట కొంచెం టఫ్ సాంగ్ అనిపించింది. ఎందుకంటే ఇది బాలు గారు పాడే పాట. సో ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను. కట్ చేస్తే బాలు గారు, కృష్ణ బాగా పాడాడు ఈ పాట, ఇది ఇట్లాగే ఉంచేద్దాం అని చెప్పి ఉంచారనమాట. ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలుగారు? ఎందుకంటే ఆయన అంత ఎన్సైక్లోపీడియా. చెప్పక్కర్లేదండి, మనం చూస్తే చాలు. బాలుగారు లాంటి వారిని మనం చూస్తే చాలు. ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ. నన్ను మొట్టమొదటిసారి అమెరికాకి తీసుకువెళ్ళింది 2008, 2009, 2010 3 సంవత్సరాలు బాలుగారు, శైలజ గారు, చిత్ర గారు, వీళ్ళందరితో పాటు నన్ను తీసుకువెళ్ళారండి. సో నేను చాలా దగ్గరగా చూసున్నా. అవి కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఇందాక మీతో అన్నమాట అది చాలా పెద్ద మాట. నేను దానికి ఎంత అర్హుడినో కాదో నాకు తెలీదు. బట్ మీడియా పరంగా కావచ్చు కాక, వారి స్నేహితుల దగ్గర, వారి కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా కావచ్చు కాక, చాలా సందర్భాల్లో బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి నా గురించి ప్రస్తావిస్తూ నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది. ఎందుకంటే మనం ఎవరినైతే చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనకు తెలుసు అన్న ఒక భావనే చాలా గొప్ప ఇది. కరెక్ట్. సో ఇంకా వారు మనకేం చెప్పక్కర్లేదు, ఆయన చూస్తే చాలండి. ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల కచేరీలు చేశారు, అయినా రిహార్సల్స్ చేస్తూ ఆ పాటల్ని, ఆ రిహార్సల్స్లో మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకుంటూ, మ్యూజిషియన్స్ ఏదైనా బిట్స్ కొంచెం ఏదైనా అటు ఇటు ఉన్నా మళ్ళీ వాళ్ళకి అది ఇట్లా ఈ ఆక్టేవ్లో, హయ్యర్ ఆక్టేవ్లో అవన్నీ చెప్తూ, ఇవన్నీ చూస్తే చాలు కొంతమందిని మనం, వాళ్ళేమో మనకి నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా. మన ఇంట్లో మన అమ్మ నాన్నని చూసి మన వాళ్ళని చెప్పరు, మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం. అలాగే పాట దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చూస్తూ నేర్చుకున్నాను, అంతే. ఈ పాట చాలా బాగా పాడతావు కృష్ణ, పాడి వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉండుంటాయి కదా? ఈ అష్టాచెమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన హమ్ చేసేవారు అనమాట. కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ. అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది. అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు. కృష్ణ ఒకసారి వినేసా అని చెప్పని, ఇంత బాగా పాడేశారు, ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే, మన గొంతులో పాడించాలి అని ఆయన అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బాగా పాడాలి కదా. ఆడించి అష్టాచెమ్మ ఓడించి, ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది. బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు. మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో 2 పాటలు పాడడం జరిగింది. తర్వాత కూడా కళ్యాణి మాలి గారి మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో ఇది అదేనేమో ఈ పాట పాడింది. అంతకుముందు ఆ తర్వాత అనే ఫిలింలో కళ్యాణి మాలిక్ గారు నా చాలా మంచి పాటలు పాడించారు. ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్న చాలా, అంటే ఇప్పుడు చెప్తే నాకు కొత్త పాట నేను అనిపించదు, నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట. సో అది కాబట్టి చిత్రమ్మ గారితో చాలా మీరు కాంబినేషన్, ఎవరెవరు స్టాల్ వర్డ్స్తో పాడారు? చిత్ర గారు అయితే నన్ను మా అబ్బాయి అనే చెప్తూ ఉంటారనమాట. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి పెద్దవాళ్ళతో పక్క నుంచొని పాడడం, ఎందుకంటే అందరికీ దొరికేది కాదు ఇది. ఆ విషయంలో ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. బికాజ్ ఒక బాలు గారు, లేకపోతే చిత్ర గారు, శైలజ గారు, అంటే సింగర్స్గా, లేకపోతే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోటి గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు,
ఇంకా తమన్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా సగం జీవితం అంతా వారి పాటలతోనే నాకు ఆయన ఇచ్చిన బ్రేక్ డెఫినెట్లీ. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అనేది చాలా తక్కువ సింగర్స్ల, ఎందుకంటే కొత్త వెరైటీస్ కావాలి గొంతుల్లో కావచ్చు కాక ఏదైనా. బట్ ఈ అబ్బాయి దగ్గర విషయం ఉందని నా చేత నేను ఐ బిలీవ్ వన్ థింగ్, ట్రాక్స్ జాగ్రత్తగా పాడాలండి. అది ఆయన కూడా అదే చెప్తారనమాట. మెయిన్ సాంగ్ పాడడం కన్నా ట్రాక్స్ పాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు తమన్ గారు. ఎందుకంటే ఆ ట్రాక్స్ ఒక్కొక్కసారి ఓకే అయిపోతాయి. ఇప్పుడు వైకుంఠపురం, అల వైకుంఠపురం టైటిల్ సాంగ్, అల వైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుద పల, ఈ పాటలో ప్రియా చేసే వైకుంఠపురములో లా 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 లా, ఈ పాట ట్రాక్ పాడారా? నేను ట్రాక్ పాడాను, ఓకే అయిపోయింది. అట్లా తమన్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ కలిసి ఆ పాటని కృష్ణ గొంతులో బాగుంది ఓకే చేద్దామని వాళ్ళందరూ ఓకే చేయడం అనేది పెద్ద విషయం. అంటే మనం బాగా పాడేస్తే కాదు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును. సో అది నేను ఆ పాటని ఏ పాట అయినా నా మొదటి పాటగానే అనుకుంటా. అలా అనుకోకపోతే కష్టం, మనం పాడేసంగా అనుకుంటే కష్టం. అలా అనుకున్న పాటలు వాళ్ళకి నచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, డైరెక్టర్స్ వెంకట్ మిగతా టీం అందరూ కూడా, క్యాస్ట్ అందరూ కూడా ఓకే చేయడం, ఐ బిలీవ్ దట్. సునీత గారితో కూడా చాలా పాటలు పాడాను, చాలా మంచి పాటలు పాడాను. అంటే ప్లేబ్యాక్, అంటే నేను అనేది కచేరీలు మాత్రమే. అవునవును, ప్లేబ్యాక్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న కళ్యాణి మాలిక్ గారు, అంతకుముందు ఆ తర్వాత సినిమాలు నీలి నీలి ఆకాశం కూడా అది శ్రీరామ్ గారు పాడారు. శ్రీరామ్ గారు పాడారు. సునీత గారితో 4-5 పాటలే. బట్ నా ఆఫ్టర్ బాలు గారి తర్వాత నన్ను అమెరికాలో 2009లో, అంటే సునీత గారు మొట్టమొదటిసారిగా అది మ్యూజికల్ మూమెంట్స్ విత్ సునీత పేరుతో అమెరికాలో షో చేశారనమాట. అప్పుడు నన్ను తీసుకెళ్ళారు ఆవిడ. నన్ను ఒక ఇలా బాలుగారు ఇలా తీసుకెళ్తే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది సునీత గారు. మంచి పాటని చాలా మనసారా తను అప్రిషియేట్ చేశారు. నా చేయి పట్టుకుని నడిపించారంటే నా జర్నీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ సునీత గారు. డెఫినెట్లీ ఎప్పుడున్నా నాకు కార్యక్రమానికి కృష్ణ ఉంటే బాగుంటుందని ఆవిడ అనుకోవడం.